నిలువెల్లా మోసం చేసిన జిందాల్ యాజమాన్యం ఒకవైపు, జిందాల్ యాజమాన్యానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు నట్టేటా పంచడం సిగ్గుసేటు. 139 రోజులుగా వివిధ రూపాల్లో ఆందోళన నిర్వహిస్తున్న సభల్లో ఎమ్మెల్సీ రఘురాజు గారు మాట్లాడినా రైతులందరూ అలోపోలో అంటున్న రాష్ట్ర ప్రభుత్వానికి నేటికి చీమ కుట్టినట్టు కనిపించడం లేదు. ఈ భూమి మొత్తం కోల్పోయిన దళితులు, పేదలు, గిరిజనుల్ని ఆదుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నా. పట్టించుకోకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఈ సమస్యని మోడీకి చేరాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిన కేంద్రంలో ఉన్న మోడీ కలుగు చేసుకుని ఈ సమస్య పరిష్కారం చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. భూమి ఇచ్చినప్పుడు కంపెనీ కడతామని చెప్పారు, కంపెనీ కట్టలేదు. ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఉద్యోగాలు లేవు. 18 ఏళ్ళు అయిన తర్వాత ఆ భూమిని నిర్లజ్జగా సైట్లేసి, ప్లాట్లేసి కోట్ల రూపాయలకి అమ్ముకోవడానికి సిద్ధం చేసే ఉద్దేశంతో జీవో నంబర్ 14 తెచ్చి నిర్వాసులందరినీ గాలి కొదిలేయడం అన్యాయం. తక్షణమే ప్రభుత్వాలు స్పందించి నిర్వాసులందరికీ న్యాయం చేయాలి. న్యాయం జరిగే వరకు, పేదల భూమి పేదలకు ఇచ్చే వరకు ఆందోళన కొనసాగిస్తామని చెప్తూనే తక్షణమే ఏదైతే ఈరోజు పోస్ట్ కార్డు ఉద్యమం ద్వారా బాధితులతో పాటు బాధితులకు మద్దతుగా జిల్లాలో ఉన్న ప్రజానీకం, రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులు, ఇతర ప్రజా సంఘాలందరూ ఈ ఉద్యమంలో పాల్గొనడం జరుగుతుంది. తక్షణమే కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోడీ కలుగు చేసుకుని నిర్వాసులందరికీ న్యాయం చేయాలని చెప్పేసి మీ నిర్వాసుల తరపున కోరుతున్నాం.